వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చదువులేని వాళ్లే కాదు, విద్యావంతులు, మేధావులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ కేటుగాళ్లు కనీసం బాధితుల కంటికి కూడా కనిపించకుండా వారి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కొత్త పంతాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నయా క్రైమ్ పై పోలీసులు, ప్రజలు అవాక్కవుతున్నారు. దీనిపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. సైబర్ నేరగాళ్లకు తామేమీ తక్కువ కాదంటూ తిరుపతిలో లోకల్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్నటి మొన్నటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్న చందాగా ఈ కేటుగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా చోటా మోటా దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అతి తెలివితేటలతో చిరు వ్యాపారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. చిరు వ్యాపారుల దగ్గర వినియోగదారులు వారికి అవసరమైన వస్తువులను కొని నగదు రహిత చెల్లింపుల కోసం QR కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అయితే కొంతమంది లోకల్ దొంగలు సులభంగా డబ్బులు సంపాదించడం కోసం అలవాటు పడి కొత్త నేరాలకు తెరతీస్తున్నారు. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న QR కోడ్లపై దొంగలు వారి ఫోన్ పే, గూగుల్ పే మీదున్న QR కోడ్ స్టిక్కర్లను అతికించి డబ్బులను దుకాణదారుల అకౌంట్లో పడకుండా వారి అకౌంట్లోకి పడేలా దారి మళ్లిస్తున్నారు. 5 నిమిషాల్లో లోన్ పొందండి, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ మెసేజ్లు, లింకులు పంపుతున్నారు. దరఖాస్తు చేయకున్నా లోన్ శాంక్షన్ అయిందని ఇంకొన్ని మెసేజ్లు పంపుతారు. వాటికి ఆకర్షితులై సమాధానం ఇచ్చినా, లింకులను క్లిక్ చేసినా బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే బాపతు ఒక రకం. కానీ ఏమీ చేయకుండా QR కోడ్ స్టిక్కర్లను మార్చేసే ముఠ మరో రకం. ఇలాంటి నేరాలు వినలేదు, చూడలేదని అటు దుకాణదారులు, ఇటు పోలీసులు అవాక్కవుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పండిపోతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి ఘరానా మోసం జరుగుతుండడాన్ని బాధితుల ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు తెలుసుకొని నేరగాళ్ల ఆచూకీ కోసం కూపీ లాగుతున్నారు. దుకాణాల సమీపంలోని CC కెమెరాలో నిక్షిప్తమైన ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజున ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో, అదేవిధంగా తిరుపతిలో నివసిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా సైబర్ క్రైమ్లో, నేరాల్లో వీళ్ళు చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫోన్పే, గూగుల్ పే ఇలా రకరకాల యాప్లు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మనీలెస్ పాలసీ అని చెప్పి జేబులో డబ్బులు లేకుండా ఫోన్పే లాంటిది ఒక ఫోన్లో ఉంటే చాలు అనే విధంగా ఇది ఎంతవరకు మేలు చేస్తుందో అంతే పర్సంటేజు మోసాలు కూడా మనం గురవుతున్నాం అనేది ప్రజలు గమనించాలి. ఈ రోజున చాలామంది తిరుపతి చుట్టుపక్కల చూస్తూ ఉంటే వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పండ్ల వ్యాపారము, కూరగాయల వ్యాపారము, టిఫిన్ అంగిళ్ళు అనే రూపంలో రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా QR కోడ్ లాంటిది ఒకటి పెట్టుకుని ఫోన్పే ద్వారా కనీసం గతంలో ఫోన్ నెంబర్ తెలిస్తే కొట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, చిన్న స్టిక్కర్ లాగా వచ్చేసి అంటిస్తున్నారు. దాంట్లో మేము కూడా పడ్డ వ్యాపారస్తులమే, మేము కూడా అనుభవిస్తున్నాం. వీళ్ళు వాళ్ళ వ్యాపార సంస్థ దగ్గర అంటించేసి వెళ్ళిపోతారు. తద్వారా సైబర్ నేరగాళ్ళంతా కూడా ఒక యూనిట్గా తయారయ్యి వీళ్ళందరూ కూడా ఆ స్టిక్కర్ మీద వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఉన్నటువంటి స్టిక్కర్ని అంటించి వెళ్ళిపోవడం. ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా దీనికి బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ QR కోడ్ని ఉపయోగించేటువంటి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా కనీసం వారానికి 1-2 సార్లు అయినా సరే ఆ QR కోడ్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన వ్యాపారస్తులందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళని అరికట్టేటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మరి ఎంత కష్టపడినా, ఎన్ని మంచి మార్గాలను ఉపయోగించినా చెడు మార్గం ముందు పుడుతుంది, మంచి మార్గం వెనక పుడుతుంది అనేటువంటి సామెతతో ఈ రోజున సైబర్ నేరగాళ్ళు ఒక ఆధ్యాత్మిక నగరటువంటి తిరుపతినే కాకుండా రాష్ట్ర నలుమూలలా కూడా మోసాలు జరుగుతున్నాయి. కనుక ఈ విషయాన్ని వ్యాపారస్తులు పునఃపరిశీలించి మీ QR కోడ్ని
వారానికి ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకోవాలని బాధ్యత మన మీద ఉందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. తిరుపతి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుపతిలో ఎన్నో వ్యాపారాలు, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నట్టు ఎంతోమంది లక్షలాది మంది తిరుపతికి రోజువారీగా వస్తూ పోతున్న ఉంటారు. అటువంటి తిరుపతిలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. అంటే ఎన్నో మోసాలు జరిగాయి. కానీ ఇప్పుడు కొత్తగా నయా క్రైమ్ గాళ్ళు డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారు. అంటే వ్యాపారస్తులు డిజిటల్ స్క్రీన్ పెట్టుకోవడం, అటువంటి వాటికి వ్యాపారస్తులకి కొనుక్కున్న వాళ్ళు స్కాన్ చేసిపోతూ ఉంటారు. అంతా డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయి ఈ రోజుల్లో. అటువంటి డిజిటల్ పేమెంట్కి ఆ స్కానర్ బదులు నయా మోసగాళ్ళు, కేటుగాళ్ళు విద్యావంతులైతేనేమి, మేధావులైతే సైతం వాళ్ళ చేతిలో మోసపడుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళ షాపుల దగ్గర డిజిటల్ అతికించుంటారు. ఈ నయా క్రైమ్ గాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డిజిటల్ని దాని స్క్రీన్ని అతికించడం, వచ్చే వ్యాపారస్తులు వ్యాపారాలు కొనిన తర్వాత ఆ వేసే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. కానీ వ్యాపారస్తులు అది సౌండ్ రాని కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు మన అకౌంట్లోనే పడింది కదా అనుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ అకౌంట్లో పోయి చూసుకునే తరగతి నిల్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మన వ్యాపారం డబ్బు అంతా ఏంటంటే ఈ నయా క్రైమ్ గాలు వేసిన పన్నాగంలో వాళ్ళు బలైపోతుంటారు. కాబట్టి ఇప్పటికైనా తిరుపతి పోలీసు వారు, క్రైమ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎస్పీ గారు స్పందించి ఇటువంటి క్రైమ్లు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలా. ఇటువంటి నేరాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారిపైన ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం.